ఏంటి వదినా మళ్ళీ మొదలు పెట్టారా? జాను విన్నావా ఏమన్నాడు? ఆ ఫోన్ చూడటం ఆపు. కరెక్ట్గానే అన్నాడు, నేను అనాల్సింది తను అన్నాడు, తేడా ఏం లేదు. అసలు వీడియో మొదలు పెట్టేదా లేదా, అప్పుడే పడి ఏడుస్తున్నాడు. అసలు చూసావా పట్టనట్టు ఎట చూస్తున్నాడు టీవీ కూడా. ఏం చేయాలి చూసేది, చిన్నపిల్లాడు వాడి మీద పడి ఏడుస్తావేంటి? పడి ఏడిసేవాడేమో టీవీ మీద పడి చూస్తున్నాడు, నువ్వేమో నన్ను ఆడిపోసుకుంటున్నావు. వీడియోలు చెయ్యాలన్నా సుఖం పోయింది చాను, ప్రశాంతంగా వీడియోల మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎట్టా కొట్ట పంపించేసేయాలి, లాభం లేదు. సాకేత్ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు? ఊరుకోదినా, నువ్వు కూడా జోకులు బలే వేస్తున్నావు. జోకులే జాను, నేను జోకేసానా? జాను ఏం మనిషి జాను, జోకేస్తే సీరియస్గా తీసుకుంటారు, సీరియస్గా మాట్లాడితే జోకులు అనుకుంటారు. మనుషులేంటి ఇట్ట మారిపోయారు? ఇదంతా వ్యాక్సిన్ల వల్ల అనుకుంటా కదా. నేను అసలు ఆపుతావా? మా ఇంటి వైపు చుట్టాలు వస్తేనే వంటలు వండిస్తావా? మీ ఇంటి వైపు చుట్టాలు వస్తేనే కనీసం అడగలేవా ఎప్పుడు వెళ్తారని? దెప్పటం ఆపుతావా? ఏదో కొత్తగా వచ్చాడు చదువుకోవడానికి, 2 రోజులు ఇంట్లో ఉండమన్నా. 2 వారాలైంది కదలటల్లా. వండి పెట్టి పెట్టి చేతుల మీద రేఖలు అరిగిపోయి, జాతకం చూపించుకున్నా కూడా తెల్ల పేపర్ను చూసినట్టు ఉంటుంది జాను. ఏంటి వదినా ఈ గోళ, అసలు ఏం వినిపిస్తలేదు. మీరు కొంచెం కిచెన్లోకి వెళ్ళి మాట్లాడండి ప్లీజ్. చూసావా జన, చెట్టు అంత మనిషిని పట్టుకొని ఇండైరెక్ట్ గా గెట్ అవుట్ అన్నాడు జన, గెట్ అవుట్. ఏంటి వాళ్ళు ఎట్టగానే ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఏంటి వదినా ఓన్లీ స్నాక్సేనా? నైట్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి? డిన్నరా? డిన్నరా ఇప్పుడేగా స్నాక్ టైంలో స్నాకులు తింటున్నావు, అప్పుడే డిన్నర్ దాకా స్కెచ్ చేసేసాడు. తిందు తిందు, ఏమీ వండకుండా ఏమీ తినకుండా ఉండటమే స్పెషల్ అనుకోరాదు ఒక రోజుకి. నేను సాయంత్రం ఎప్పుడు తిన్నాను వదినా చికెన్ ఏదన్నా చేయొచ్చు కదా, వింగ్స్ కానీ డ్రమ్ స్టిక్స్ కానీ. చికెన్తో ఏమన్నా కావాలంట. జాను చికెన్ అంటే జాను, చికెన్ ఏదైనా చేసే జాను. నేనేమన్నా చికెన్లు చంపే కాంట్రాక్ట్ కిల్లర్నా జాను? చికెన్ ఏమన్నా చేసే, చికెన్ని చంపే, చికెన్ కాలు ఎరగొట్టి డ్రమ్ స్టిక్కులు చేసి, అసలు కోరికలేంటి? లాభం లేదు, ఏంటి భయపెట్టి పంపించేయాలి జాను ఇంట్లో నుంచి. నాకు మంచి ఐడియా వచ్చింది, మేకప్ తీసి జాను భయపడిపోతాడు. ఈ ఫస్ట్ టైం చెప్పగానే మాట అంటుంది, మేకప్ తీసేటాకి వెళ్ళిపోయింది. గుడ్. దా అమ్మా సాకేత్ దా. ఏంటో ఏమైనా హెల్ప్ కావాలా? హెల్ప్ కావాలనా? ఇదేదో బాగుంది. ఎలిక పరిగెత్తుకుంటా వచ్చి దానంతట దాని నేనొస్తా అని బోల్లోకి వచ్చేస్తున్నట్టుంది. కావాలి చెప్పొద్దునా, ఇది హెల్ప్ మొహమాట పడకుండా ఏదైనా చించేస్తాను. సరే కానీ నువ్వు చాలా బాగున్నావు కదా, ఎంతో కొంత యూస్ఫుల్ అవుతావని విండోలు దుడిపిద్దామని అనుకుంటున్నాను. ఏం ఫీల్ ఓకే, పని చేయించుకుంటున్నానని కొంచెం విండోలు దుడిచిపెట్టవా? ఎక్కువ లేవు, కింద ఫ్లోరు, పైన 4 రూములు, కింద ఇంటి ముందు మొత్తం ఒక 20 విండోలు అనుకో, ఓకేనా? అంతేనా? చాలా చిన్న పని వదినా, చిటికలో చేసేస్తాను. తప్పుకో రారా. మొత్తానికి ఎట్టా కొట్ట గొయ్యి తీసి పెట్టాను, ఆ గోతిలో పడిపోతాడు. కొట్టుకోకండిరా, నా దగ్గర ఇంకోటి ఉంది, ఇది తీసుకోదా? ఇదిగో అక్కడ ఇంకోటి ఉందిరా. తొందరగా చేయండి, ఇంకా చాలా పని ఉంది మనకి, సరేనా? అయిపోయిందా సాకేత్ తొడవటం? జాను ఏంటి జాను? ఏంటి జాను మన పిల్లల కరువాసు పెట్టినట్టు క్లీనింగ్ చేస్తున్నారు? చంటి పిల్లల చేత పని చేయిస్తా, బారుగా ఉన్నాడని బారుగా పడుకొని గేమ్ ఆడుకుంటున్నాడు. ఇదే జాను, ఎవరు తీసిన గోతులు వాళ్ళు పట్టమంటే. ఇప్పుడే ఆ సామెతకి ఉన్న కష్టం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు దాకా అది విన్నా కానీ
నేను తీసిన గోతులో నేనే పడితే ఇంత పెయిన్ ఉంటుందా సాకేత్? ఏంటన్నా స్లోగా చేస్తున్నారా వాళ్ళు? రే కొంచెం స్పీడ్గా చేయండి రా. ఓకే బాబాయ్. Okay. ఇప్పుడు ఓకేనా వదినా? చాలా అలసిపోయాను వదినా. కొంచెం ఛాయ్ అయితే బాగుంటుంది, అల్లం ఛాయ్ అయితే సూపర్. ప్లీజ్ కొంచెం. తెస్తా. బాగా కారం పట్టించిన టీ తాగితే అప్పుడు కంగారుగా పరిగెత్తుతాడు. నాకు పెట్టావని తెలుసు, ఇటీ నా కప్పు. ఆ, ఎప్పుడు మీ వాళ్ళకి దోశ పెట్టడమేనా? మేము తాకూడదా? అర్థమైంది. ఓహో, ఈ కప్పు స్పెషల్గా పెట్టావా? అందుకే నేను ఇది తీసుకుంటా. ఏంటో ఇది? చెప్పానా నీ కక్కు తాగ నువ్వే ఇవ్వు. తోల తీరింది. ఇదిగా చాయ్. మధు తాగేసాడు. ఏం కాలే. ఇదిగా. ఆహా వదినా, అల్లం వాసన గుమాయించిపోతుంది. సాకేత్, ఏంటన్నా వేడి చల్లారే లోపల తాగాలంతే కదా? తాగుతున్నా. ఇదిగో 2 కప్పు కూడా వెయిట్ చేస్తుంది. తాగుతా. ఏంటో నా కారంగా ఉంది. అబ్బే కారమే అనేసావా? స్పైసీ జింజర్ టీ సూపర్గా ఉంది వదినా. చాలా క్రేజీ, సూపర్ అసలు. ఇది ఎంత పాజిటివిటీ అంటే నేను రాసిస్తా 100%. ఇది మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళడే. వదినా, టీ సూపర్ ఉంది. ఇదే రేంజ్లో డిన్నర్ కూడా డబుల్ స్పైసీ సూపర్గా ఉండాలి. కుమ్మేద్దాం. ఎవడైనా టీ తాగినాక డిన్నర్ తింటాడో? డిన్నర్ దెబ్బతో అయినా ఇంట్లో నుంచి పరిగెత్తించాలి. అన్నా నువ్వు తింటావా? షూరా? నీ ఇష్టం. బాగుందా సాకేత్? సూపర్ వదినా, సూపర్. ఏం చేయను? ఏళ్ళు కాల్చుకున్నావా? లేదు, ఆ? నెయిల్స్ కట్ అయిపోయినాయి. పొద్దున ఉల్లిపాయలు కోసేటప్పుడు ఉప్మా చేసినప్పుడు లోపలికి పోయినాయి. ఎటు పోయినాయో కనిపించలా. చూస్తే 5 నెయిళ్ళు బోడెమల్లా ఉన్నాయి. ఉప్మా నేను తిన్నానే. ఏం కాదులే, పాడుపట్ట బాగానే ఉంటుంది. పొద్దున ఉప్మా తిన్నారు కదా బ్రేక్ఫాస్ట్కి సాకే, అందులో పొరపాటున నా గోళ్ళు పడిపోయినాయి. గోళ్ళు. పొద్దున ఉప్మాలోనే గోళ్ళు ఉన్నాయంటే ఇందులో ఇంకేం కలిపి ఉంటుందో వదినా, వెతకాలి. ఎతుకు. అన్న ఏంటన్నా ఇది? పొద్దున నేను ఇయర్లో పెట్టుకున్న బట్టిదే. దొరికాడు. ఇప్పటికి భయపడ్డాడు. వదినా ఏంటిది ఇది? అన్న పొద్దున్న చెవులో పెట్టిండంట. ఏంటా రియాక్షను? ఏంటిది చెవులో పెట్టుకున్నాడు? ఏంటా గగ్గోలు? ఆ చెవులోనే పెట్టుకున్నాడు. ఏమైందంట? ఫుడ్ నాకు అప్పుడప్పుడు అయ్యి కలుస్తాయి. చూసి చూడనట్టు ఉండాలి. 2 వారాల నుంచి తింటలా బాగానే ఉన్నావుగా. ఏంటి సాకేత్ ఏడు మా ఇది? ఆ బట్టు నాది. అన్న ఈ ప్లేట్ కూడా నీదే అన్న, తీసుకో. నేను వెళ్ళిపోతాను ఏదో ట్రైన్ పట్టుకుని. ట్రైన్స్ లేదు సాకేత్ ఇప్పుడు. వెళ్ళిపోతున్నాడా? నేను పరిగెత్తుకుంటాను వెళ్ళిపోతానన్నా. ఈ పని ఏదో 2 వారాల క్రితం చేసి ఉండాల్సింది నేను. సరే కానీ సాకేత్, దీన్ని బట్టి నీకేం అర్థమైందంటావు? నాకేం అర్థం కాలేదు వదినా.